అక్క చెల్లెమ్మలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అక్కలు. 2025లో అడుగు పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫంక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. 9:30కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తో మొదలు పెడుతున్న అక్క చెల్లెమ్మలకి శ్రీమంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం సంవత్సరం బ్రాండెడ్ నారాయణంగా ఇట్లా మూవ్ అవుతూ ఇంకా దండిగా అక్క చెల్లెమ్మలు శ్రీమంతాలు చేస్తూ నెక్స్ట్ 200, మళ్ళీ 300, మళ్ళీ 400, మళ్ళీ 500 అక్క చెల్లెమ్మలకి ఎక్కడున్నా కూడా బ్రాండెడ్ నారాయణ తమ్ముళ్ళు అంటాడు, అన్నదంటాడు. మీరు చేయించుకొని చేసే బాధ్యత నాకుంది. అక్క చెల్లెమ్మలకి ఎక్కడున్న ఎవరికి అక్క చెల్లెలు పట్టకొచ్చి శ్రీమంతాలు చేస్తా. తెలుసునా? జనవరి 1 వచ్చిందంటే. ఓకేనా? ఇది నా ముద్దల పిల్లలు తెలుసు కదా అక్కలు. చూసినారు కదా, బిల్లు వేస్తా అంటే రూపాయి కూడా తగ్గించుకోదు. ఓ ఖచ్చిది. ఓకేనా అక్క? ఓకే అక్కలు. ఈ నా కొడుకు అస్సలు నమ్మకూడదు అక్క. రెండు చుట్టాడు ముద్దుల కొడుకుడు అంతా వేయాలిడు. సరేనాక సత్తాయిస్తంట నేను వేయాలైతే. ఈ పాప వచ్చేసి నా కూతురు అఖిల అంటే సాలో బ్రాండెడ్ నా కూతురు అంటే ఎవరా ఫేమస్ మా పాప. సరేనా? ఈ పాప ఒక పెద్ద కూతురు, వీడు నా కొడుకు నిరకరామ. ఈ పిల్ల వచ్చేసి మా పెద్ద బిడ్డ, మా అన్న కూతురు. వాడు వచ్చి నా అల్లుడు కర్ర పడుకో. ఈ నా అల్లుడు. ఇంతే మా ఫ్యామిలీ, చిట్టి ఫ్యామిలీ. ఇంకా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంతే అక్కలు. ఇది అక్కోళ్ళ ప్రపంచం కాబట్టి ఈ రోజు నేను ఒకటి పిలుచుకోలే. మాకెవరు విఐపీలు లేరు, ఎవరు గెస్టులు లేరు, ఎవరు లేరు. అనంతపూర్ లో శ్రీమంతాలు అక్క చెల్లెమ్మలు మాత్రమే గెస్టులు. మీరే నాకు ముఖ్యమైన గెస్టులు, అక్క చెల్లెమ్మలు. ఓకేనా? నువ్వు అక్కని మీకు పరిచయం చేస్తాను. సునీతక్క అని చెప్పేసి మనకు అనంతపురం వస్తానే. సునీతక్క అంటే ఫేమస్ అనమాట. అక్క రాక మా అనంతపూర్లో మాకు ఫస్ట్ పరిచయమైన అక్క. మా సొంతం అక్క కన్నా ఎక్కువ. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా లటక్కని అక్కకి చెప్పేసి మా సొంతం మా అక్కున్నట్లు. ఓకేనా అక్కలో? ఒక జ్యోతక్క. జ్యోతక్క అంటే కనుక మా షాప్ కుడుబుజం లాగా దున్నుకొస్తా ఉంటుంది లక్ష్మీ శారీ సెంటర్. అక్క పెద్ద సేల్స్ వేరు. అక్క మా సొంతం అక్కున్నట్లేడు. ఇట్లా భావించుకుంటా అక్క నేనేం చేయాలి, అనాథ బిడ్డని, అందరినీ మా అక్కలు మా చెల్లెమ్మని అనుకుంటా. మీరు కూడా తిక్కలోడు మా తమ్ముడు అనుకోండి. ఓకేనా? అక్క చెల్లెమ్మలు చూస్తున్నారా? వీళ్ళంతా అబాబు దాచిపెట్టుకుంటారు ఎందుకో కాదు. అక్క చెల్లెమ్మలు ఈ ఉండేటోళ్ళంతా మా ఫ్యామిలీ. ఈ అమ్మ ముసలాయమ్మ చూడ, ముసలాయమ్మ మా అమ్మ. ఈ బాబు మా చెల్లి కూతురు, అబ్బా మా చెల్లెలు. ఆడ ఎర్రోడు వచ్చి మా బామర్ది. ఈడ మా అన్న ఇప్ప. ఈడొచ్చి మా అల్లుడు గాడు. ఇది నా ముద్దుల పిల్లము. ఇది పాప మా షాప్ లో పని చేసిన కూతురు కన్నా ఎక్కువ. ఈ నా కొడుకు, ఈ పాప నా కూతురు, ఆ పాప మా అన్న కూతురు. సరేనా? వీళ్ళంతా మా అక్క చెల్లెళ్ళు ఉన్నట్లే మాకంతా ఫ్యామిలీ. మా దగ్గర పనిచేసే పిల్లలంతా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఉంటారు. తెలిసిన మరి లక్ష్మీ శారీ సెంటర్ ఇలాగే అభిమానాలు ఉంటాయి. మళ్ళా తెలుసు కదా అక్కలు. చెప్పేది ఏమో మీకు ఎట్లా తెలుస్తుంది కదక్క. సరేనక్క? ఓకే ఉంటాక అక్కలు. అందరు మా లక్ష్మీ శారీ సెంటర్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ అక్కలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏం చెప్తావు?
రజితక్క ఆధ్వర్యంలో శ్రీమంతాలు జరుగుతున్నాయండి. శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనత సంవత్సరం దీర్ఘమాయు. ఇట్లా అట్లా ఎట్లా అనండి చెప్పండి అది చెప్పండి మీరంతా చెప్పండి. బాగుంటే మళ్ళా మీకు 3 పిల్లలైనా పెడతాము. అక్క చెల్లెమ్మలకి మా తమ్ముడు బ్రాండెడ్ నారాయణ శ్రీమంతానికి పిలిచినాడు. ఆ పిల్లోడు ఎవరో మనకు తెలియదు. ఊరికే బట్టల షాప్ పెట్టినంత మాత్రం శ్రీమంతానికి వేస్తే మనం ఎట్లా పోతాము, మాకేమి ఉండడానికి లేదా, తినేకి లేదా, శ్రీమంతం చేసుకోలేదా అని ఎంతో మంది అక్క చెల్లెమ్మలకు మనసులో ఉంటుంది. కానీ అక్క చెల్లెమ్మలు ఎక్కడెక్కడి నుంచో ఎంతో లాంగ్ నుంచో మన తమ్ముడు బ్రాండెడ్ నారాయణ ఆదరించి మన శ్రీమంతం చేయించుకోవడానికి వచ్చినారు. అది నా గొప్పతనం కాదు అక్కయ్యలు, అంత దూరం నుంచి మీరు వచ్చినారు కదా, మీ ఆశీర్వాదం నాకు కావాలా. ఎప్పుడూ నిత్యం ప్రతి సంవత్సరము ఇలాగే అక్క చెల్లెమ్మలకి శ్రీమంతాలు చేస్తూ ఇంకా నా శక్తిని ఏమేమో చేయాలన్నది అక్క చెల్లెమ్మలకి. మీకు ఏ కష్టం వచ్చినా అక్కయ్యలు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను చిరునవ్వుతో చేసే బాధ్యతగా నేను తీసుకుంటా అక్కయ్యలు. మీకు ప్రతి సంవత్సరం శ్రీమంతాలు అయితే చేస్తా ఉంటాను. ఏదన్నా కానీ నేను ఏదో లోపం చేసినా, ఏదో పొరపాటు చేసినా కూడా మన బ్రాండెడ్ నారాయణ తమ్ముడు కదా, మన అన్నయ్య కదా అని ఫీల్ అయిపోండి అంతే. మీకు ఇంట్లో తమ్ముళ్ళు ఉన్నా కూడా లేకున్నా కూడా నేను మీ తమ్ముడినే, ఓకేనాక? ఒకే ఒక మాట చెప్తున్నా అక్కయ్యలు, అనంతపురమే కాదు మనకి ఎక్కడి నుంచో కస్టమర్లు వస్తూ ఉంటారు. ప్రతి ఆడపడుచు మన షాప్కి వస్తూ ఉంటే నేను చిరునవ్వుతో ఎంత కోపంగా ఉన్నా కూడా అక్కలు చెల్లెమ్మలు మోహన్ చూస్తానే చిన్న పిల్లలు మాత్రం మాట్లాడుతున్న అప్పుతో పోయి నేను నా కష్టాలు నేను పడతాను అక్కయ్యలు. అట్లా ఆడపిల్లలు అయితే కనుక చూస్తాను, అక్క చెల్లెమ్మ చూసుకుంటా. మా భార్య అంటే నాకు బాగా చాలా ఇష్టం అక్కయ్యలు. మా భార్య అయితే కనుక ఫుల్ సపోర్ట్. నేను ఏం చెప్తా ఉన్నా అంటే నేను ఏ చేస్తా ఉన్నా కూడా నా భార్య నన్ను వెనకేసుకొచ్చుకుంటుంది, ఏ చేసినా కూడా వెనకేసుకొచ్చుకుంటుంది. ఇంత ఖర్చు పెడుతున్నావు ఎందుకని అడగదు, ఏం అడగదు. ఇంకా నేను పెట్టిన ఖర్చు ఏ చిన్నది నేను చేసినాను, మీకు ఇంకా నాకు చాలా చేయాలని చెప్పి నాకు చాలా ఆశ ఉంది అక్కయ్యలు. అనంతపురం ప్రతి ఆడబిడ్డలకి అక్క చెల్లెమ్మలకు చెప్పేది ఏమంటే కదా, బ్రాండెడ్
నారాయణ దావలో పోతుంటే నారాయణ వాడు పోతున్నా మా తమ్ముడు గారు వాడు అంటే చాలా కేలు నాకు ఏ కోరిక లేదక్క. ఓకేనా, ఉంటానక్క, సంపాదించుకునే కోరిక లేదు, ఏం లేదు. ఆడపిల్లలు లేదా ఎక్కడైనా ఆడపిల్లలు పోతా ఉంటే బ్రాండెడ్ ఇక్కడ నవ్వు నవ్వుతే చాలు నాకు అదే సత్యం. నేను ఉన్నా లేకపోయినా ఉన్నా పోయినా మా పిల్లలు కూడా అనుకోవాలా బ్రాండెడ్ నాయనమ్మా అంటే వాళ్ళ కుటుంబం మంచిది రా, మా నాన్న కుటుంబం రా, అదే లాగట్టు లెక్కలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు లెక్కలు. నన్ను ఇంతగా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి అక్క చెల్లెమ్మలకు పాదాలు లెక్కలు.